పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక్క క్షణం, కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం ఆ కుటుంబం తలరాతను మార్చేసింది. నిన్నటిదాకా ఆ ఇల్లు నవ్వులతో కలకలలాడింది. కానీ ఇప్పుడు అక్కడ చావు నిశ్శబ్దం ఆవరించింది. పండగ పూట ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబంపై మృత్యువు పగబట్టింది. నాన్న భుజాల మీద ఆడుకుంటూ మురిసిపోయిన ఆ 2 ఏళ్ల చిన్నారి ఇప్పుడు రక్తపు మడుగులో విలవిలలాడింది. తన ప్రాణంగా ప్రేమించిన భర్త తన కళ్ళెదుటే విగత జీవిగా పడిపోతే ఆ భార్య గుండె పగిలేలా రోధించిన తీరు చూస్తే రాతి గుండెలు కూడా కరిగిపోవాల్సిందే. ఆ దారుణమే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడమూరు కుడలి వద్ద జరిగింది. లావేరు మండలంలోని బుడమూరు కుడలి వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రి గ్రామానికి చెందిన కుంటబుక్తి రమేష్ తన భార్య సుజాత 2 ఏళ్ల చిన్నారి కుమార్తెతో కలిసి సంతోషంగా గారమండలం నిజామాబాద్లోని అత్తగారింటికి వెళ్లారు. అక్కడ జరిగిన రాజులమ్మ జాతరను కళ్లారా చూసి మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. జాతీయ రహదారిపై ప్రయాణం సాగుతుండగా బుదుమూరు కుడలి సమీపంలోని మృత్యువు కారు రూపంలో వెనుక నుంచి దూసుకొచ్చింది. ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి రమేష్ గాల్లోకి ఎగిరి కింద పడడంతో తలకు తీవ్రమైన గాయమైంది. ఆ దెబ్బ తీవ్రతకు రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుజాత, ఆ చిన్నారి రక్తమోడుతో రోడ్డు మీద పడిపోయారు. వెంటనే స్పందించి స్థానికులు గాయపడిన ఆ తల్లి కూతుర్ని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న లావేరు ఎస్ఐ కె అప్పలసూరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబానికి ఆశా దీపంలా ఉన్న రమేష్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి భవిష్యత్తు ఏంటని, ఆ ఇల్లాలు ఎలా బతుకుతుందని గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైవేలో వస్తుంది సార్. హైవేలో వచ్చేటప్పుడు రైట్ సైడ్, మా లెఫ్ట్ సైడ్ ఆన్ వేలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. ఆయనేమో వెనక నిండి వచ్చి లెఫ్ట్ సైడ్ టీ కొట్టు కానీ ఆపుదాం అనుకొని ఆన్ వేలో ఆయన ఢీ కొట్టేశారు. ఢీ కొట్టి చాలా దూరం వరకు వెళ్ళిపోయారు, కొట్టేసి వెళ్ళిపోయినారు. మా అన్నయ్య పైకి కారు ఎక్కిపోయింది. కారు ఎక్కిన తర్వాత స్పాట్ ఇదే ముట్టరి చెందారు. ఎమర్జెన్సీగా అంబులెన్స్ ఫోన్ చేసి నేను మెడికవర్కి తెచ్చాను. మెడికవర్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చాను సార్. హైవేలో